ప్రార్థించారు. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మరి ఈరోజు ఐరస్ ప్రార్థన మా ఆత్మీయ తల్లిదండ్రులు, అధికారులు పెట్టినటువంటి మహా గొప్ప భాగ్యమైనటువంటి విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఐరస్ ప్రార్థనలో ప్రభా పాటిచల్ల గాబ్రియల్ ఆదమ్మ గారు, పెద్ద కుమారుడు అప్పారావు గారు పెట్టినటువంటి ప్రార్థన వారి గృహానికి దీవెనకరముగా, వారికి ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం చేయండి. అప్పారావు భార్యను కూడా ఆశీర్వదించండి. మీ వెలుగులో ప్రకాశింపు చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన, నేనేం మాట్లాడలేను ప్రభా, నాకు తెలియ ప్రతిరోజు మీరే మాట్లాడుతున్నారు కనుక ఈ రోజు కూడా మీ యొక్క ఆత్మకత్వతో మాట్లాడి మేమందరము నేను ఎత్తించుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ లైవ్లో చూస్తున్నటువంటి బిడ్డలను కూడా ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి. వారి యొక్క సమస్తమైనటువంటి నాయన ఆలోచనలో మీరుండి ఈ మాటలు పెట్టుకున్నటువంటి ఆ కుటుంబాలకు అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాన్ని చేయండి. ఈ ప్రార్థనతో ప్రభా ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలందరికీ కూడా, లైవ్లో చూసినటువంటి కుటుంబాలన్నిటికీ కూడా మీ వెలుగులో ప్రకాశింపజేసి మీరే ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రప్రథముగా మనము చూసినటువంటి మాటల్లో చూసినట్లయితే ఈ కీర్తనలో మీరు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుతున్నారు, చాలా సంతోషం. కానీ ఒక మాట చూడండి, లోకా సువార్తలోనే 21:38 వచనంలో చూసినట్లయితే, లోకా సువార్త 21:38 ప్రజలందరూ ఎవరి మాట అండి? దేవుని మాట. ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు ఎప్పుడు వచ్చారు? కందలకడ అంటే ఉదయమే కాదండి, ఉదయమే కాదు. కందలకడ అంటే త్వరగా, ఉదయం కూడా వచ్చేస్తుంది ఎక్కువ, దానికి త్వరగా. మధ్యాహ్నం పెట్టినే త్వరగా కందలకడ త్వరగా, మరి రాత్రి పెట్టినే కందలకడ త్వరగా వస్తున్నారు. దేనికి వస్తున్నారు? చదువుమా. 38 ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుతుంది. దేనికి వస్తున్నారు? 5వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, 5వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే పెందలకడ ఉదయం లేదంటే మధ్యాహ్నం పెట్టినా త్వరగా వచ్చి ముందు సీట్లు ఆపుకుంటున్నారు. అయితే ఆయన కూర్చిన సమాచారము మరీ ఎక్కువగా వ్యాపించను. బహు జన సమూహములు దేనికమ్మా? వినంగా ఆయన మాట వినుటకు, తన సమస్తమైనటువంటి వ్యాధులను కుదుర్చుకునేటకు, ఆయన మాటలు వినుటకు, ఆయనలో ప్రవేశించుటకు పెందలకడ వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజు కూడా మీరు త్వరగా వస్తున్నటువంటి విధానమును బట్టి మనలో ఉన్నటువంటి బాధలు, మనలో ఉన్నటువంటి సమస్యలు, మనలో ఉన్నటువంటి ఎన్నో దయలు ఉంటాయి, వాటిని వివరించలేము. కానీ అవి తీరిపోవాలంటే మనము త్వరగా దేవుని దగ్గరకు వచ్చి ఆయన మాటలను వినాలి. ఆయన మాటల్లో డాక్టర్లు మందులిస్తే బాగుపడుతుందేమో, కానీ దేవుని మాట వింటే అంతకంట విలువైనటువంటిది, అంతకంట శ్రేష్టమైనటువంటిది. సేవకురాలు బిడ్డ ప్రార్థన చేశారు. సమస్తమైనటువంటి వ్యాధుల కొరకు, సమస్తమైనటువంటి యవనుల కొరకు, సమస్తమైనటువంటి ఎవరికి ఏ కొరతలు ఉన్నాయి, గర్భముల కొరకు, సమస్త బిడ్డల కొరకు అన్నీ కూడా ప్రార్థన చక్కగా చేశారు. అవన్నీ కూడా మీకు అన్ని ఆశీర్వాదములే. కనుక కందలకడ రావటం నేర్చుకోవాలి. వీళ్ళ ఉదయ కాలంలో మరి చాలా మంది రాలేకపోయారు. పాపం అంటే రాలేకపోయారంటే మీ యొక్క ఏర్పాటు కాదని మనకు సాతానుడు ఆటంకం పెడతారు. మీకే కాదు, నాకు అంటే మా బిడ్డలు త్వరగా లేచిపోతారు. అయినప్పటికి కూడా ఏదో చిన్న ఆటంకం వస్తూనే ఉంటుంది మనకి. కనుక దానిని లక్ష్య పెట్టకుండా మనం ముందు వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. వీళ్ళ గమనించండి, ఇక్కడ 99వ కీర్తన చదువుకున్నాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి కెరూబులు చాలా విలువైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వాటి మీద ఉన్నాడు ఆయన.
ఉన్నాడు కనుక రాజ్యం అంతా భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన శక్తివంతుడు, ఆయన గొప్ప బలము కలిగినటువంటి వాడు. బలం అంటే చిన్నదే, కానీ అంతకంటే ఎక్కువ ఆయన కలిగినటువంటి మహా దేవుడు కనుక మరి అక్కడ ఆయనకు కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు కనుక భూమి కదులను అని ఉన్నది. ఇక్కడ 4వ వచనం చూద్దాం. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించి రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. దేవుడు నీతిమంతులకు నీతి జరిగిస్తాడు, యథార్థవంతులకు యథార్థము జరిగిస్తాడు. తర్వాత 5వ మాట, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం మీద సాగిలపడి ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ 9వ మాట చూద్దాం. 9వ మాట చూసినట్లయితే మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఎందుకు కనపరచాలి? పరిశుద్ధుడు, కల్మషము లేనటువంటి వాడు, అతి పరిశుద్ధుడు. ఇంతంత కాదు, అతి పరిశుద్ధుడు గనుక ఆయనని మనము ఏం చేయాలి? ఘనపరచాలా. ఏం చేయాలంటే చెప్పండి అమ్మా, ఘనపరచాలా. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలి పడాలి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట మనము సాగిలి పడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. చదవబడినటువంటి ధ్యాన భాగం ఒకసారి పాప చాలా చక్కగా చదివారు కానీ మరి ఇక్కడ మనము చదువుకుందాం. గమనించాలి అందరూ. ఈ పాఠం మరి ఎన్నిసార్లు, చాలా సార్లు ఎప్పుడు చెప్తూ ఉంటాం, దైవ సేవకుల ద్వారా వింటున్నాం. ఈ రోజు కూడా అదే మాటలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకే ఇద్దరు మనుషులు ఎక్కడికి వెళ్ళారమ్మా? దేవాలయంలోకి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరుడు. సుంకరి అంటే తక్కువ, సుంకరి అంటే తక్కువ జాతి, పరిసయ్యుడు అంటే ఎక్కువ జాతి. ఇద్దరు కలిసి దేవాలయంలోకి వెళ్ళారు. ఇక్కడ పరిసయ్యుడు నిలబడి ఏమంటున్నాడు చూద్దాం. పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలిచింది, ఆకాశము వైపు కన్నులెత్తటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచు, రొమ్ము గుండె కొట్టుకునుచు, దేవా పాతినైన నన్ను కరుణించుమని పలికాను. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనము గమనించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. పరిచయుడు అంటాడు, నిలవబడి దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. సుంకరు వెళ్ళాడు, పరిచయుడు వెళ్ళాడు. పరిచయుడు ఏం చేశాడంటే ఆయన తొందరగా దేవాలయంలోకి దూరిపోయాడు. దేవాలయంలో దూరిపోయి ఆయన గొప్పతనాన్ని ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన గొప్పతనాన్ని ఆయన వివరించుతున్నాడు. నేను ఫలాంది తెస్తున్నాను, ఫలాంది చేస్తున్నాను, అదిగో అది ఇచ్చాను, ఇదిగో ఇది ఇచ్చాను, నాలో ఉన్నటువంటి నేను పాపం చేయటం లేదు, ఎవరిని చూసి నేను అసహించుకుంటాను, నాకు కలిగినట్లో నేను ఎన్నో తెస్తున్నాను, 10వ వంతు ఇచ్చేస్తున్నాను. కానీ ఈ సుంకరి వల్లే నన్ను ఉండనివ్వకుండా చేశావు. గమనించారా? ఈ సుంకరి వల్లే నన్ను ఉండనివ్వకుండా చేశావు, నీకు వందనాలయ్యా అంటున్నాడు.
సుంకరవాడైతే అంటున్నాడు, దూరంగా ఉండి ఆకాశం వైపు కన్నులెత్తి, దేవా నేను ఎందుకు పనికిరాని వాడిను, నేను దేనికి పనికిరాని వాడినయ్యా, నిన్ను తలంచడానికే నేను ఎందుకు కూడా పనికిరానిటువంటి యోగ్యుడిని కాను, నేను కానయ్యా, నేను మహా భయంకరమైనటువంటి తక్కువ కలిగినటువంటి మనిషిని, నిన్ను స్తుతించడానికి ఎంత 1000 కోట్లు వందనాలని చాలవయ్యా. ఎందుకు? ఆయన పలికినటువంటి మాట చూడండి. ఆయన సృష్టించినటువంటి దేవుడి సృష్టిని చూస్తూ సమస్తమైనటువంటి దేవుని ప్రేమను ఆయన తెలుసుకుంటూ దేవునికి చెప్తున్నాడు. ఆయన చాలా చక్కగా చెప్పడము మనము ఇక్కడ గమనిస్తున్నాం. సుంకరు దూరముగా నిలిచి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుని, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికను. ఒకటే మాట, పాపినైన నన్ను కరుణించు. వీడేమంటున్నాడండి? ఈ యొక్క ధనవంతుడైనటువంటి పరిచయుడు ఏమంటున్నాడు? నేను చోరులను, అన్యాయులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు అంటున్నాడు. చాలా లోతైనటువంటి భావం. ఇక్కడ పరిచయుడు తన యొక్క ఆత్మను దేవునికి అప్పచెప్పటం లేదు. సుంకరి మాత్రము తన ఆత్మనంతా కూడా దేవుని దగ్గర అప్పచెప్పుకుంటాడు. ఏమిస్తే ప్రయోజనం ఉందండి? 10వ భాగం ఇస్తున్నాను, నేను ఏ పాపం చేయలేదు, ఏటి లేదని గర్వించి మాట్లాడుతున్నాడు దేవుడి దగ్గర. కానీ తన హృదయాన్ని ఇవ్వలే. ఈ సుంకరి అయితే ఏం చేస్తున్నాడు? తన హృదయాన్ని ఇస్తున్నాడు. ఇందులోనే లోకసువార్తలో 21వ అధ్యాయం ఉంటుంది. కానుక పెట్టి దగ్గర యేసు ప్రభువు కూర్చుండేటప్పుడు మీకు అందరికీ తెలిసిందే. కానుక పెట్టి దగ్గర కూర్చుండేటప్పుడు అందరూ వెళ్తున్నారు దేవాలయంలో, వారికి కలిగినంత ఇస్తున్నారు. 10,000 20,000 పెట్టిలో వేస్తున్నారు. ఈ యొక్క విధవరాలు మాత్రము కానుక పెట్టిలో ఏం చేసిందండి? 2 కాసులు వేసింది. ఎంతంత డబ్బు వేస్తున్నాడు, దేవుడు ఎందుకు మెచ్చుకోలేదు? 2 కాసులు వేసింది. 2 కాసులు దేంతో వేసింది తెలిసింది? ఆత్మతో వేసింది. తనకు కలిగిందంతా వేసింది అనమాట. దానికి అదే ఆస్తి. తినడానికి లేదు, ఎందుకు అడుక్కొని తెచ్చుకొని లేదు, అది ఇచ్చేసింది. అది అలాగే ఇచ్చేసింది. మొన్న ఈ అద్వైతం వాదించినటువంటి మరి బ్రాహ్మణుడో ఎవడో తెలియదు కానీ ఆయన ఒక అడుక్కుని దాని దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఏ యొక్క దేవుణ్ణి నమ్ముతున్నావు అంటే, నేను యేసుప్రభువుని నమ్ముతున్నాను అన్నాడు. ఓహో, యేసుప్రభువుని నమ్ముతున్నావా? అడుక్కుంటున్నావు కదా, యేసుప్రభువుని నమ్ముతున్నావా? యేసుప్రభు నీకు వేస్తాడా కానుకంటే? లేదు, నాకు కానుక ఏడు పెట్టి ప్రజలు నాకు కనికర వేస్తున్నారు, నేను యేసుప్రభుకి దానం అంటే దశంభాగం ఇస్తాను. ఆవిడ అడుక్కున్నటువంటి వాటిలో దశంభాగం ఇస్తుందట దేవునికి స్తోత్రం. దశంభాగం ఇస్తున్నాను అంటే వాడేటంటాడు తెలిసి అంటే మనోహర్ దాస్ అని వాడేటంటే అడుక్కున్న దగ్గర అడుక్కుంటుంది క్రిస్టియన్స్ అంటున్నాడు. అడుక్కున్న దగ్గర అడుక్కుంటున్నాడు అంటున్నాడు. ఆవిడ అంటే పేదరాలైనప్పటికి కూడా, విధవరాలు ఎటువంటిదో మనకు తెలియదు కానీ పేద అయినప్పుడు కూడా ఆవిడ అడుక్కొని ఆవిడకి వచ్చిన రాబడిలో 10వ భాగము ఆలయానికి ఇస్తుంది. ఎందుకు తెలుసండి? దేవుని యొక్క ప్రేమను ఆవిడ పొందుకుంటుంది, దేవుని యొక్క ఆ సేవను అభివృద్ధి పరుస్తుంది. దేవునికి స్తోత్రం. అభివృద్ధి పరచడానికి ఆమె తీసుకొచ్చి అందులో ఇస్తుంది. ఆవిడైతే చెప్పింది, అయ్యా దేవుని సేవ అభివృద్ధి పరుస్తున్నాను నేను, నువ్వేం పడగలవురా, నీకు ఎందుకు వెళ్ళి పోరా అని చెప్పింది. మనోహర్ దాస్ అని యూట్యూబ్లో చూసిన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. అంత బైబిల్ని చెప్తాడు, యేసుప్రభుని చెప్తాడు, అన్ని చేస్తుంటాడు. ఆ పేద విధవరాల దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆవిడ కానిపిస్తుంది? దేవుని నన్ను పుట్టించాడు, దేవుని ప్రేమకి వెళ్ళి అందరూ నాకు ఇస్తున్నారు డబ్బులు, అందులో నేను నేర్చితే నాకు ఆశీర్వాదం వస్తుంది అని ఆశీర్వాదింపబడుతుంది. అది వీడికి అది లేదు, ఊరి మీద దొడ్డుకొని తింటున్నాడు, పేదలా తిరుగుతున్నాడు అంతే. అదే విధంగా అక్కడ పరిచయుడి యొక్క పరిస్థితి అంతే. ఈ పరిచయుడు తన ఆత్మని ఇవ్వలే, డబ్బులు ఇస్తున్నాడు, పాపం చేయలేదు కరెక్టే, యథార్థంగా ఉంటున్నాడు కరెక్టే, అబద్ధం ఆడలేదు కరెక్టే, ఇంకా రకరకాల అన్ని చేస్తున్నాడు. ఇవి నీకు బాగా అర్థమవుతుంది కదా. అన్ని చేస్తున్నాడు కానీ ఏటి ఇవ్వలేదు దేవుడికి? హృదయాన్ని ఇవ్వలేదు. ప్రయోజనం ఏముంది? సుంకరైతే తన హృదయాన్ని ఉన్నది ఉన్నట్టుగా సమర్పించేశాడు. దేవునికి స్తోత్రం.
కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మన జీవితాలు కూడా అర్థం చేసుకోవాలి. అందుకే సాదృశ్యమైనటువంటి మన బ్రతుకులను చక్కపరుచుకోవడానికి ఇటువంటి మాటలు మనకు దేవుడు ఇస్తుంటాడు. మరి పేదవర్గాలు 2 కాన్సులు వేసింది కదా, దాన్ని ఆశ్చర్యం దానికి లేదండి, ఏటి లేదు, ఉన్నది అలాగేసింది. ధనవంతుడు ఉన్నది వేసేస్తాడా? దశంభాగం ఇస్తాడు, కానీ ఆత్మతో ఇవ్వడు. నాకు 10,000 వచ్చింది కదా, 1000 రూపాయలు ఇచ్చేసాను, అయిపోయింది అనుకుంటాడు. అంతే కానీ తన హృదయాన్ని ఇవ్వడు. అక్కడే ఉంది అసలు. ఇస్తున్నారు, అందరూ కానుకలు ఇస్తున్నారు. మన ఆలయంలోకి అయినా మంచి వాళ్ళు మీ హృదయాలతో వేస్తున్నారు, చాలా సంతోషం. మీ హృదయాలు ఏ విధముగా వేస్తున్నారో నాకు తెలుసు. ఎందుకంటే దేవుడంటే ప్రేమ, దేవుడంటే భయం, దేవుడంటే మనల్ని పోషిస్తాడు, దేవుడంటే మనకు అభివృద్ధి పరుస్తాడు అనే ఉద్దేశం మీద మీరు వేయడంలో మీకు ఆశీర్వాదమే. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు ఇక్కడ పరిచయుడి లాంటి ప్రవర్తనలు కూడా ఏది ఏమి వేసినా సరే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. శుద్ధి ఉండాలి, హృదయము శుద్ధి కలిగినటువంటి వారంగా ఉండాలి. కనుకనే ఇక్కడ సుంకరి దూరముగా ఉండి ధైర్యించాలకు ఆత్మనిచ్చాడు. పాపినైనా నన్ను కరించమని ఆయన ఆత్మను ఇచ్చాడు. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడు. చాలా మంది మా కాపర్లు ఏంటంటారంటే బైబిల్ నాకు తెలిసినట్టు ఎవరికి తెలియలేదు, ఎవరికి తెలియదు. బైబిల్ మహాపండితులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట అనలేదు. ఎందుకు పరిమళ రోడ్డు మీద జంటకు బైబిల్ పెట్టుకున్నారు, నాకన్నా ఎవరైనా పనికి వస్తారా అన్నట్టు మాట్లాడుతుంటారు. అది చాలా తప్పు. దేవునికి హృదయం ఇవ్వాలి. పెద్దవాళ్ళు ఫైల్ గుర్తుంటే ఎంత వాళ్ళకు వచ్చినా రానట్టే ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకైతే అసలు రావనుకోండి, మీకు అందరూ తెలుసు. కనుక ఎటువంటి పరిస్థితుల్లో మనలను మనము తగ్గించుకునే మనసు ఉండాలి. మనలను మనం ఎప్పుడు తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు. పరిశీలన లాంటి ప్రవర్తన ఉండకూడదు, పరిశీలన లాంటి గుణం ఉండకూడదు. నేను అది ఇస్తున్నాను దేవునికి, ఇది ఇస్తున్నాను, అది ఇస్తున్నాను, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని ఎప్పుడు కూడా మనకు ఉండకూడదు. మనకు ఎంత దేవునికి ఇచ్చినా మనకు ఆ రుణము తీర్చలేదు. నేను ఎంత సేవ చేసినా, నా కుటుంబం అంతా సేవ చేసినా నేను రుణము తీర్చలేను. ఆయన ప్రేమ అంత గొప్పది. కనుకనే అంటున్నాడు మత్తయి సువార్త 7:21 యేసు ప్రభువే చెప్తున్నాడు. తొందర ముగించుకుంటాం. మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అందరూ ప్రభువా 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 అంటాం. ఉన్నోళ్ళు అంటారు, పేదోళ్ళు అంటారు, చిన్నోళ్ళు అంటారు. కానీ ఆయన అంటాడు ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము, మన హృదయాలను చిత్త ప్రకారము సమర్పించేవాడు మాత్రము పరలోక రాజ్యంలో ఈజీగా చేరుతాడు. కనుక అదే విధంగా లోక సువార్తలోనే 6:46, 49, 46 నుంచి 49 వరకు 3 వచనాలు చూసినట్లయితే నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అన్ను నన్ను పిలిచిట ఎందుకు? నా యొద్దకు వచ్చి ఏం చేయాలండి? నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి స్త్రీ గాని పురుషుడు గాని ఎవని పోలి ఉండును నీకు తెలియజేతును. ఈ సంగతి మీకు తెలుసు. వాడు ఇల్లు కట్టవలనని ఉండి పునాది అలాగతో వచ్చారండి, లోతుగా త్రవ్వి చక్కగా సరే మాకు లోతుగా పునాది తవ్వి, అంటే గట్టి స్థలము దగ్గర బండ మీద లోతుగా పునాది తవ్వి దానిని చక్కగా కట్టినటువంటి వాడికి ఇల్లు తప్పకుండా గట్టిగా ఉంటుంది. అదే చవక నేలను వేస్తే, లూజు మట్టి మీద వేస్తే, ఇసుక మీద కడితే ఎలా ఉంటుందండి? ఇసుక మీద కడితే వెంటనే కుమిలిపోద్ది, దూరిపోద్ది. ఎన్నో ఇల్లు అలా జరుగుతున్నాయి. మేడలు 5 అంతస్తులు 10 అంతస్తులు కట్టేస్తున్నారు, కూలిపోయి పడిపోతున్నాయి.
ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బండ మీద ఇల్లు అంటే క్రీస్తు మీద, ఇసుక మీద ఇల్లు అంటే లోకం. ఇలాంటి సాదృశ్యాలైనటువంటి పాఠాలు మనం ఎన్నో చెప్పుకుంటున్నాం. దేవునిలో మనం ఇల్లు కట్టుకుంటే అది ఎప్పుడు కూడా ఎవరు కూడా కదలదీయలేరు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది గట్టిగా ఉంటుంది. కనుక అటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు కూడా మన జీవితాలను కొనసాగించుకోవాలి. మన దేవుళ్ళలో కొనసాగించుకోవాలి. మన కుటుంబములకు ఆశీర్వాదకరముగా ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సమయంలో గాబ్రియేలు కుమారులు ఉన్నారంటే చక్కగా మంచి మనసుతో ప్రవర్తిస్తుంటాడు అప్పారావు. చిన్నవాడు అంటే ఎందుకో, వారి కుటుంబాలని దేవుని దీవించాలంటే బండ మీద ఇల్లు కట్టాలా, ఇసుక మీద ఇల్లు కట్టాలా? బండ మీద ఇల్లు కట్టాలి. బండ మీద ఇల్లు కడితే అద్భుతమైనటువంటి ఆశీర్వాదము తప్పనిసరిగా వారికి ఉంటుందని హెచ్చరిస్తున్నాం. అదే లోక 18లో అక్కడ మంచి, అంటే ఇక్కడే 18లో ఇక్కడ మరి చూడండి, తన ఆత్మను దేవునికి సమర్పించుకుంటూ ప్రోత్సహిస్తున్నటువంటి ఇక్కడ ఒక స్త్రీ కథ మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం. లోక 18లో మరి ఉన్నటువంటి మాట ఏంటంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనన్నట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఏమి ఉపమానము? దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక్క పట్టణములో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చమని అడుగుతూ వచ్చాను. కానీ ఇక్కడ ప్రతివాది అంటే తగువు తీర్చమంటుంది. పెద్దలేమో అక్కడ లేరు, ఎవరు కనబడలేదు, ఆవిడకి ఎవరు గతి లేదు. విధవరాలు, చాలా పేదరాలు తనకు సమస్య తీర్చినటువంటి వారు ఎవరు లేరు కనుక అక్కడ దేవుడంటే భయం లేదు. ప్రజలను లక్ష్య పెట్టడు. ధనవంతుడు, చాలా ధనవంతుడు, గర్విష్ఠుడు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అంతకంటే భయంకరమైనటువంటి వాడు. ఆయన దగ్గరికి అస్తమానం వెళ్తుంది ఆవిడ వెళ్ళి, అయ్యా నా ప్రతివాది నాకు న్యాయం ఇలా చేసింది, నాకు ద్రోహం ఉంది, ఆ ద్రోహాన్ని న్యాయం తీర్చు అని అస్తమానం వెళ్తుంటే అతను ఏంటంటే దేవుడంటేనే ఖాతరలేదు, దేవుడినే ఖాతరు చేస్తాడండి. అయినప్పటికీ కూడా ఆమె విడిచిపెట్టుకుంటూ అస్తమానం వెళ్తుంది. ఒక రాత్రి ఆ న్యాయాధిపతి ఆ పండుకొని ఆలోచించాడు, ఈవిడ నా దగ్గరికి అస్తమానం వస్తుంది, నేను ఎవరికీ లక్ష్య పెట్టినటువంటి వాడిని, అయినా నన్ను విడిచిపెట్టుకుంటూ వస్తుంది. గనుక అప్పుడు ఆమెను ప్రేమించి ఆమెకు తప్పకుండా నేను న్యాయం తీరుస్తానని ఒక నిర్ణయానికి వచ్చి న్యాయం తీర్చాడు. కనుక అక్కడ యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, దేవునికి మనుషులకు లొంగనటువంటి ఆ న్యాయాధిపతి ఆ విధవరాలకు ఆ యొక్క మేలు చేసినటువంటి విధానం బట్టి మరి దేవుని దగ్గర మనం గోజాడితే ఎందుకు చేయడు? దేవుడు చేస్తాడా చేయడా? ఇప్పుడు ఆ మనుషులంటే లక్ష్యం లేదు, దేవుడంటే లక్ష్యం లేదు. ఆ న్యాయాధిపతి లేదంటే ఆ వ్యక్తి ధనవంతుడైనటువంటి వాడు మరి ఇసుకి చేశాడు కదా. అదే విధముగా మనకి కూడా అవసరతలు, మనకున్నటువంటి బలహీనతలు, మనకున్నటువంటి అక్కర్లు పోవాలంటే దేవుని దగ్గర మనం ఏం చేయాలా? గోజాడాలి. దేవుని దగ్గర మనము గోజాడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర సుంకర వలె గోజాడుతావో, పరిచయుళ్ళకి కాక సుంకర వలె గోజాడుతావో, నీకు అన్ని కూడా దేవుడు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంటిలో ఏం కొరత ఉందో ఆ కొరత కొరకు గోజాడేటప్పుడు దేవుడు తప్పకుండా ఇచ్చినటువంటి దేవుడే కానీ ఇవ్వలేనటువంటి దేవుడు మాత్రము కాదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చేసుకున్నాం. ఎప్పుడు మనకు తెలిసిందే అన్న విషయంలో మనకు తెలుసు. అన్న ఏం చేసిందండి? తన గర్భఫలం కావాలంటే దేవుని సన్నిధానంలోకి వెళ్ళి దేవుని సన్నిధానంలో గోజాడి నాకు పిల్లలే. కొన్ని దినాలు మాత్రం ఆవిడ వెళ్ళలే, దేవుని సన్నిధానానికి వెళ్ళలేదు. మరి అటువంటి విధంగా అడగలే. కానీ తన సహోదరికి పిల్లలు పుడుతున్నారు కానీ ఈవిడికి పిల్లలు లేరు. అయినప్పటికీ కూడా ఖాతరు చేయకుండా గుడికి వెళ్తుంది వస్తుంది. కానీ ప్రయోజనం ఏంటి ఉందండి? ఆవిడకి సంతానం లేదు, బ్యాంకు పెట్టుకుంటుంది. ఒకరోజు ఆమె చాలా ఆలోచనతో ఈ మనుషులకంట, ఈ యొక్క డాక్టర్లకంట, అందరికంట దేవుని దగ్గరికి వెళ్ళి నేను దేవుని దగ్గరికి వెళ్ళి గోజాడుతూ ప్రార్థన చేస్తుంది. ఆత్మలో గజగజ ఉడుక్కొని కన్నీళ్లు కార్చుకొని ప్రార్థన చేసేటప్పుడు ఏలి చూశాడు.
అమ్మా నువ్వేటి అంత మత్తురాలువా, ద్రాక్షారసం తాగేసావా, అంత మత్తుగా ఉన్నవేటి అనేటప్పుడు ఆవిడ కళ్ళు తెరిచి, ఆయనయ్యా నేను ద్రాక్షారసం కాదు, మద్యపానాలు తాగిన దాన్ని కాదు, నా హృదయాన్ని దేవుని సన్నిధానంలో కుమ్మరిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఓటో సమయాలు చూడండి, తొందర చేయండి. ఓటో సమయాలు 1వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే ఏమంటుందంటే, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము కలదాననై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము అంటే తాగలేదు, కానీ నా ఆత్మను దేవునికి స్తోత్రము కలుగును గాక. యెహోవా సన్నిధిని నా ఆత్మను వంపి కుమ్మరించుకుంటున్నాను. ఎంత చూడండి విలువ. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరైనా కష్టం పడేటప్పుడు కష్టానికి తగు ఫలితం తప్పకుండా పొందుకుంటాం. కష్టానికి ఫలితము తప్పకుండా పొందుకుంటామని నేను గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే నా అనుభవం. గోజాడండి, దేనికైనా సరే గోజాడండి. గోజాడినటువంటి విధానం బట్టి తప్పకుండా దేవుడు ఇస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గుణము స్త్రీలలో ఉండాలి, పురుషుల్లో కూడా ఉండాలి. స్త్రీలలో ఉండాలి, పురుషుల్లో ఉండాలి. ఈ పురుషుల్లో స్త్రీలలో ఎప్పుడు ఉందో తప్పకుండా దేవుడు ఫలితాన్ని ఇస్తాడు. ఎక్కువ స్త్రీకి ఉండాలి, ఎక్కువ స్త్రీకి ఉండాలి. అన్నావలే ఆమె గోజాడాల పిల్లలు లేకపోతే. లేదంటే ఏమైనా కొరతలు ఉన్నాయా, ఆ పురుషుడు గోజాడాల. ఏమైనా సమస్యలు ఉన్నాయా, పురుషుడు గోజాడాల. ఏముందండి, ఒక 10 నిమిషాలు, పావు గంట ప్రార్థన దేవునికి ఆత్మనిస్తే ఫలితం పొందుకుంటాం. 5 నిమిషాలు ప్రార్థన కూడా ఉండదు. కళ్ళు మూసి తప్పని తీసేయడం, దేవుడికి చేసేయాలి ప్రార్థన అనుకోవడం. మనం అలా పరిచయం. కానీ శుంకర వలె మనము హృదయాన్ని దేవుడికి ఇస్తూ దేవునిలో మనం గోజాడాలి. దేవునికి ఎప్పుడైతే మన ఆత్మని ఇచ్చి గోజాడుతామో దేవుడు తప్పకుండా ప్రతిఫలమును ఇస్తాడు. చక్కగా ఆమె గోజాడినటువంటి విధానమును బట్టి ఆమె ఏలి ప్రవక్తతో చెప్తే, అమ్మా నీ యొక్క బాధను నేను విన్నాను, దేవుడు నీకు అలాగే చేయను గాక అంటాడు. దేవునికి స్తోత్రం. ఆఖరణ నుంచి దేవుడు ఎప్పుడైతే దేవుడు నీకు అలా కలుగు చేయను గాక అని దేవుని యొక్క సేవకుడి నోట నుంచి మాట వచ్చిందో వెంటనే ఆవిడెళ్ళి అన్ని మర్చిపోయి సంతోషంగా ఉండడం ప్రారంభించింది. ఇంకొక సంగతి ఏంటో తెలుసండి, అన్న ఇచ్చిన మాట తప్పలే. నాకు ప్రథమ కుమారుడు నువ్వు ఇచ్చావంటే కుమారుడు నీ సన్నిధానికి ఇచ్చేస్తాను అన్నది. వెనుక వెంటనే గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత కుమారుని కన్నది. ఆ కుమారునికి ఏం పేరు పెట్టింది? సమూయేలు పేరు పెట్టింది. దేవుని సన్నిధానం తెచ్చింది, అప్పచెప్పేసింది. అటువంటి మనసులు ఎవరికున్నాయి చెప్పండి? ప్రతి ఒక్కరు అంటారు మాకు గర్భఫలాలు ఇచ్చే నేర్పుతున్నాడు. కానీ నేనైతే ఏం చేసేవాడిని తెలిసేయండి, నా ప్రార్థన, ప్రభువా మరి నా తండ్రి నీకు సేవకుడు, నా తండ్రికి పుట్టినటువంటి వారందరం కూడా, మా నాన్నగారు కూడా మిమ్మల్ని సేవకులుగా చేయాలి అని అక్కడ మొక్కుకున్నాడు. అదేవిధంగా నాకు ఇచ్చిన 6 బిడ్డలు కూడా నీ సేవకులు అవ్వాలయ్యా అని నేను ప్రార్థన చేసుకోవడం జరిగింది. కనుకనే గర్భఫలాలు ఎక్కువ మా ఆవిడకి వచ్చాయి. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి తత్వం కలిగినటువంటి వారముగా ఉండాలి. శంకర వల్ల మన ఆత్మలను గోజాడి దేవునికి సమర్పించాలి. ఆకాశము వైపు కన్నులెత్తిటికైనను ఆయన శక్తి చాలక రొమ్ము బాదుకుంటూ, అయ్యా నన్ను క్షమించు, నేను పాతినయ్యా అని హృదయాన్ని ఇచ్చేసాడు. ఆయన ఇతను పాతి కాదా మరి పరిచయుడు, ఇతను పాతే. ఇతను గర్వం ఎక్కువ. కనుక తన్ను తాను దక్కించుకున్న వారు హెచ్చింపబడును, హెచ్చింపబడినటువంటి వారు తగ్గింపబడును. చాలా మంది ప్రపంచంలో ఇటువంటి వారు ఉన్నారు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు. అంతటా ఏలి చెప్పేటప్పుడు ఎంతో. చివరి మాట చూద్దాం, కీర్తనలు ఈ 99లో 9వ మాట మనం చదువుకున్నాం. 9వ మాట 99. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడి, అప్పుడు మనకు అన్ని విషయములలో నెరవేర్పులు జరుగుతాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు అందరూ కూడా శ్రద్ధగా మాటలు వింటున్నారు. ఆ మాటలు విడిచిపెట్టకుండా అటువంటి స్థితి గలవారముగా మనం జీవించినట్లయితే
ప్రతిదీ కూడా మనం పొందుకుంటాం. ఎటువంటి అసాధ్యమైనదైనా దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. అటువంటి విషయాల్లో మనం ముందంజ చేద్దాం. అదేవిధంగా గాబ్రియల్ గారు తనకిచ్చినటువంటి తల్లి ఆదమ్మ గారు కుమారులు, అదే విధముగా వారి భార్యలు బిడ్డలకు కూడా మరి పెద్దవాడికి ఇంకా గర్భఫలం రాలేదు, తప్పకుండా వస్తుంది కనుక వేచి చూడాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రవర్తిస్తే తప్పనిసరిగా దేవుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించినటువంటి దేవుడే కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇది లేదు. కనుక సమస్తము సాధ్యమని మనము నమ్మాలి. ముందు దేవునికి అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యమని అని మనము నమ్మి ఆయనలో ప్రవేశించేటప్పుడు మీకు కొన్ని వందల సార్లు నేను చెప్తూనే ఉంటున్నాను. మీకు అవసరతలు ఉన్నాయా? గోజాడండి. మీకు ఏమైనా అక్కర్లు ఉన్నాయా? గోజాడండి. మీకు బాధలు వస్తాయి, బాధలు అపవాది అలాగే పెట్టడండు. బా ప్రాణం పోయే అపవాది పెట్టేటప్పుడు జడీకూడదు, గోజాడండి. మీకు వివాహములు కావాలా? యవనస్తులు గోజాడండి. చదువులు కావాలా? గోజాడండి. ఉద్యోగాలు కావాలా? గోజాడండి. ఇంకా సమస్తమైనటువంటి మనకు అక్కర్లన్నీ తీర్చాలంటే మన దేవుని దగ్గర మనము గోజాడాలి. దేవుని దగ్గర మన హృదయాలను కృమరించాలి. దేవుని దగ్గర మన ఆత్మలను దేవునికి సమర్పించాలి. తప్పకుండా దేవుడు చేస్తాడని ఈరోజు చక్కని పాఠం గాబ్రియల్ గారు, ఆదమ్మ గారు, తన అప్పారావు గారి యొక్క కుటుంబం తరపున చక్కని పాఠం మనకు అందరికీ దేవుడు అందించాడు. కనుక అటువంటి మనసులతో మనం ఉండాలని హెచ్చరిస్తూ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మా బిడ్డలు నీ భక్తులు నీ సన్నిధానంలో అందరూ నిన్ను కలిగి జీవిస్తున్నారు ప్రభా. సుంకరి వలె మేము మా జీవితాలను నీకు సమర్పించుకుంటూ నాయన మేము మేలులు అనేకమే పొందుకుంటూ నీ ఘనతకు ప్రభావానికి నడిపించండి. ఇదిగో నాయన గాబ్రియల్ గారు, ఆదమ్మ మరి ఆలయానికి రాకపోయినా ఇద్దరు కుమారులు బిడ్డలు అందరూ ఇచ్చారు ప్రభా. వారందరినీ కూడా ఆశీర్వదించండి. వారికి లేనివి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన దోహము, ప్రార్థన ఫలితము పొందుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభా. నిజమే ప్రభా, సుంకరి మనస్సును మాకు దయచేయండి. సమరవుడి మనస్సు వద్దు ప్రభా, గర్వమైన మనసు మాకొద్దు. సుంకరి మనసును మాకు అనుగ్రహించి సమస్తమైనటువంటి వాటిని మీరు పొందుకున్నట్టుకు సహాయం చేయండి. ఈ లైవ్లో చూసిన బిడ్డలందరినీ కూడా దీవించండి. వారి కుటుంబాలని దీవించండి. వారి కుటుంబాలకు కూడా గోజాడుతూ వాళ్ళ కొరతలు తీర్చుకున్నట్టుకు సహాయం చేయండి. ఈ విధంగా తండ్రి మా సంఘాన్ని అంతటినే కాక నాయన జరుగుతున్నటువంటి ప్రార్థనలన్నింటిలో కూడా మీ యొక్క గొప్ప కృప వెలుగుతో ప్రకాశింపు చేసి మీరే ఘనత పొందుకోండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి గాబ్రియల్ ఆశీర్వదించండి. తనకు ఉన్నటువంటి బలహీనతలు తెచ్చి విడుదల చేయండి. ఆదమ్మను ఆశీర్వదించి తన వ్యాపారంలో సహాయం చేయండి నాయన. పెద్ద కుమారుడిని దీవించండి. తన భార్యని ఆశీర్వదించండి నాయన. వారికి ఉన్నటువంటి కొరతను తీర్చండి. అదేవిధంగా తండ్రి చిన్నవాడిని కూడా ఆశీర్వదించి తన భార్యని ఇద్దరు బిడ్డలు కూడా దీవించి మీ ఘనతకు ప్రభావానికి నడిపించుకోండి. సమస్యలన్నీ నీకే సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి.